హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాత కాజా బ్లాగ్స్. గత ప్రభుత్వంలో ప్రెస్ మీట్లు పెట్టి సినిమా రివ్యూలు చెప్పే మంత్రులను చూసాం, సినిమా టిక్కెట్ల రేట్ల గురించి మాట్లాడే మంత్రులను చూసాం, బూతులు తిట్టే మంత్రులను చూసాం. ఇప్పుడేంట్రా అంటే మంత్రులందరూ ఎవరు తీసుకున్న శాఖల గురించి వాళ్ళు రోజు 10 గంటల పైగా రివ్యూలు చేయడం, అధికారులతో మాట్లాడడం, ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించడం, అలాగే ఆయా శాఖల్లో జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి ఆరా తీయడం, నిధులు ఎటు మళ్ళీపోయాయో అని ప్రశ్నించడం, వారికి సరైన నివేదిక ఇమ్మని చెప్పి అధికారులకు సూచించడం, అలాగే సామాన్య ప్రజల కష్టాలు వినడం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం, అలాగే మరింత మెరుగైన పాలన అందించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలని అధ్యయనం చేయడం, ప్రజలకి మరింత సంక్షేమం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం. మన బూతుల పాలన పోయింది, బాధ్యతాయుతమైన పాలన వచ్చింది అనడానికి ఇంతకంటే మనకి ప్రత్యక్షంగా ఉదాహరణలు ఏమి కనిపించవు. మార్పు చాలా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. కూటమికి వారు ఎన్నుకుని నమ్ముకుని పట్టం కట్టినందుకు మంత్రులందరూ కూడా ఎంతో బాధ్యతాయుతంగా, అలాగే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పొలిటికల్ అకౌంటబిలిటీ కావాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కలలు కన్నారో అది జనసేన మంత్రులు కానీ, మిగిలిన టీడీపీ మంత్రులు కానీ, మిగిలిన ఎమ్మెల్యేలు కానీ పరిపాలనని పరుగులు పెట్టేస్తున్నారు. అంతా మంచి రోజులు జరగాలని, రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ఆశిద్దాం. జై జనసేన, జై హింద్.